సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక బాబాగారు మన కోసం ఈరోజు ఏం సందేశం తీసుకొచ్చారు అంటే, తల్లి నీ తలరాతను మార్చే నలుగురు వచ్చేసారమ్మా. వారు ఎవరో, ఏం చేయబోతున్నారో, అది మంచా చెడా అనేది ఇప్పుడే ఈ సాయి వాక్కులో నువ్వు వినాలి. ఈ సాయి పలుకుల్లో నీకు అన్ని విషయాలు తెలియపరుస్తాను. కాదు అనకుండా ఇప్పుడే వినిబిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన మాట చెప్పు తీసుకొచ్చారండి. బాబాగారి సందేశం చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలో, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ సాయి వాక్కులో నీ జీవితాన్నే మార్చేటువంటి ఒక అద్భుతమైన మాట. నీ తలరాత మార్చే ఒక నలుగురు వచ్చారమ్మా. వారి దగ్గర నువ్వు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అందరికంటికి వారు కనిపించరు, కానీ జాగ్రత్త అవసరం. అదృష్టం మళ్ళీ మళ్ళీ కూడా రాదు కదా. అలాగే ఇలాంటి సువర్ణ గడియలు నీ జీవితంలోకి ఎంత ప్రయత్నించినా రావు. నువ్వు ఏ పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు వచ్చినా ఇలాంటి అరుదైన రాజయోగం, అరుదైన అమృత గడియల్లో నీకు ఇలాంటి సంగమం మళ్ళీ మళ్ళీ రాదు తల్లి. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే ఈ క్షణం నీకు ఈ బాబా అనుగ్రహం ఉన్నదనే. నీ గుమ్మ ముందు నిలబడ్డాను, వదులుకుంటావా? వదులుకోవద్దు. చేజార్చుకోకుండా జాగ్రత్తగా విను. నీ ఇష్టం బిడ్డ, అవకాశం నీకే ఇస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, వదులుకుంటే నీయంత దురదృష్టవంతురాలు మళ్ళీ ఇంకొకరు ఉండరనే చెబుతాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విను. నీ కోసమైనదిగా భావించు. జాగ్రత్త అంటూ ఈ సాయి నీకు మాట చెబుతున్నాను తల్లి. ఈ సాయి పలుకులు విన్నావంటే నీ బాబా చెప్పే మాటలోని అర్థం ఏంటి, అలాగే అందులోని పరమార్థం ఏంటి అని నీకు స్పష్టంగా తెలియవస్తుందమ్మా. ఇక వదులుకోకుండా ఖచ్చితంగా నువ్వు ఇది విని తీరాల్సిందే. ఈ బాబా ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే కదా. నీ తండ్రి మాట ఆలకించి చూశారు అంటే నీవు జీవితంలో ఏం చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, అవన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తుంది బిడ్డ. రానున్న రోజుల్లో నీ జీవితంలో భారీ మార్పులు జరుగుతాయి. నీవు కోటీశ్వరుడి అవ్వటం ఖాయం. కాబట్టి నీకు అదృష్టపు తలుపులు తెరుచుకున్నాయమ్మా. మరి అత్యంత ముఖ్యమైన సందేశం బిడ్డ ఇది. అందుకే ఇంతలా విను అని చెబుతున్నాను. నీ పనులన్నీ కాసేపు పక్కన పెట్టి వినటానికి ప్రయత్నించు. నువ్వు విన్నావంటే సంతోషంతో ఖచ్చితంగా ఆనందపడతావు. ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను నీ కోసం తీసుకొచ్చాను. ఇన్నాళ్ళుగా నీ జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్టు, ఎంత కష్టపడినా ఫలితం లేనట్టు అనిపించింది కదా. అయితే ఈ చీకటి రోజులు ముగిసిపోయే సమయం వచ్చేసింది. సరిగ్గా నెల క్రితం జరిగినటువంటి నీ విధి మార్పుల్లో కదలికలు ఇప్పుడు నీ ముంగిట వాస్తవంగా మారాయి. వాస్తవ రూపంలో నిలబడ్డాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క శుభదినాన నీ జీవితంలో ఒక కొత్త వెలుగు కూడా రాబోతుంది. ఈ పవిత్రమైన రోజుల్లో నీలో దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది. గత నెలలో కూడా నీకు చాలా ఒడిదుడుకులు ఏర్పడినాయి. అందుకు తగ్గ ఒక అద్భుతమైనటువంటి రాజయోగం నీకు అందించాలని నీ బాబా నిర్ణయించుకున్నాను. నీ జీవితాన్ని చూసినా కానీ ఇక్కడ నీ జీవితం మారబోతుంది.
ఎందుకంటే నీ విధిరాత యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకో తెలుసా? ఈ తుఫాను లాంటి పరిస్థితులే నీ చుట్టూ ఉన్న స్వార్థపరులను బయటపెడతాయి. ఎవరు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు, ఎవరు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ముసుగు వేసుకుని తిరుగుతున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాజయోగం నీ సంపదను పెంచటమే కాదు, నీ బంధాలలోని నిజాయితీని కూడా నీకు చూపిస్తుంది. నీ జీవితం అనే పరుగు పందెం ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు మెరిసే బొగ్గును చూసి వజ్రం అనుకుంటావు. అలా చూసి భయపడతావు కూడా. కానీ అసలైన వజ్రం నీ లోపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం ఈ శుభదినాన నీకు నీ జీవితంలో మారేది కొన్ని పేజీలు రోజులు మాత్రమే. కానీ నీ జీవితంలో గమ్యాన్ని మార్చేది ఒక విప్లవం. ఆ విప్లవం ఎలా వస్తుంది? నువ్వు చేసే ప్రయత్నంలో వస్తుంది. ఈ నెలలోగా నీకు ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది నీకు కలుగుతుంది. ఆ మార్పు ఎలాంటిదంటే ధనాన్ని గురించి. ఆ ధనం అనేది నీకు విపరీతంగా రాబోతుంది. అది కొత్త వ్యక్తుల ద్వారా కావచ్చు, నీకు రావాల్సిన ధనం కావచ్చు, నీకు అధిక ఆదాయం కావచ్చు, నీకు ప్రమోషన్లు కావచ్చు, ఏదో ఒక రూపంలో ధనం అయితే నీకు వచ్చి చేరుతుందమ్మా. ఇక నీ పాత శత్రుత్వం అంతా కడిగేసేసాయి. అదంతా కూడా శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలత అంతా కూడా బయటపడేసి నీకు అనుకూలతను తీసుకొస్తాను. ఇన్ని రోజులుగా నీ మనసులో ఏదో తెలియని అలజడి, ఏదో తెలియని భయం కలుగుతుంది కదా. ఆలోచించావా ఎప్పుడైనా? నీ ఆటంకాలన్నీ కూడా నీ సాయి తొలగించబోతున్నాను. రేపటి నెల ఆఖరాకంతా కూడా నీకు విజయం అనేది కలుగుతుంది. ఆ విజయానికి సంబంధించిన వ్యక్తులు నీకు పరిచయం అవుతారు. లోకమంతా నిన్ను ఒంటరి చేసి చూసినా ఒక నలుగురు మాత్రం నీ భుజం తట్టి మరీ ముందుకు నడిపిస్తారు. వారిలో ఒకరు సాక్షాత్ మహాలక్ష్మీదేవి స్వరూపంలా నీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ స్త్రీ ఎవరు, ఆమె ఎవరు, ఎలా గుర్తుపట్టాలి, ఆమె రాకతో నీ దరిద్రం ఎలా తొలగిపోతుంది అనే విషయాలు ఇప్పుడు నేను చెబుతాను. ఎందుకంటే ఆమె ఒక పుణ్యస్త్రీ. ఆమె అందరి జీవితాల్లోకి అడుగుపెట్టే వ్యక్తి కాదమ్మా. ఎవరి తలరాత అయితే మారబోతుందో, ఎవరి విధిరాత అయితే మారబోతుందో, ఎవరి మీద అయితే ఈ సాయి చూపు పడిందో, ఎవరి మీద అయితే ఈ సాయి అనుగ్రహం పడిందో అలాంటి వారి జీవితంలోకి మాత్రమే ఆ పుణ్యస్త్రీ అడుగు పెడుతుంది బిడ్డ. ఈ నలుగురు వ్యక్తులు నీ జీవితాన్ని నరకం నుండి స్వర్గంగా మారుస్తారు. అలాంటి అదృశ్య రక్షకులు నేను పంపిస్తాను. వారి మౌనం నీ బలం కాబోతుంది. ముఖ్యంగా నీకు రాజయోగ సమయం అనేది ఎదురైంది. ఒక ప్రత్యేకమైన స్త్రీ నీ జీవితంలో అత్యంత విలువైన కానుక. అలాగే ఆమె ఎవరో సామాన్యమైన స్త్రీ కాదు బిడ్డ, నీ కష్టాలను తొలగించే ఒక స్త్రీ. ఈ సాయి పంపిన దూత. ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ శుభదినాన నీ పరిస్థితులన్నీ కూడా, గ్రహస్థితులన్నీ కూడా, నీ విధిరాత అంతా కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలోకి రాబోతున్నాయని. ఇది నీకు ధనాన్ని, అధికారాన్ని, ఇంకా కొత్త బంధాలను ప్రసాదించే అద్భుతమైన ఒక సమయం. ఈ యొక్క పాత రోజులన్నీ, గడిచిపోయిన రోజులన్నీ వదిలేశాయి. ఇక రాబోయే రోజులు ఎలా ఉండబోతాయో నీ ఊహకే అందుతుంది. అవి ఎంత అద్భుతంగా ఉంటాయో నీ ఊహకే ఊహించుకో. నీ చుట్టూ అసూయ, ద్వేషం మరియు రహస్య కుట్రలు అల్లుబడ్డాయి కదా. ఇక నుంచి అవన్నీ తొలగిపోతాయి. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి వాళ్ళని నీ నుంచి దూరం పెడుతున్నాను. నిన్ను విజయ పదంలో నిలబెట్టబోతున్నాను. నీకు శుభకార్యాలు నీ ఇంట్లో జరగబోతున్నాయి బిడ్డ. జీవితంలో ఏర్పడే ఒక అద్భుతమైన యోగం, అది తుఫానులా నీ జీవితాన్ని తాగుతుంది. ఇది నీ సంబంధాలకు ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇన్నాళ్ళు నీతో నవ్వుతూ మాట్లాడిన వారు కేవలం నీ దగ్గర ఉన్న డబ్బు కోసమే నీతో ఉన్నారని నువ్వు అర్థమయ్యే రోజులు ఇవి. వారి పరిపూర్ణత స్నేహితులను నువ్వు వాడుకునే బంధువులు అకస్మాత్తుగా నీకు దూరమవుతారు. ఆ సమయంలో నువ్వు బయటపడకు. ఎందుకంటే పనికిరాని వారు నీ జీవితంలోకి చొరబడకుండా నేను కాపాడుతాను. నీ దగ్గర మంచివారు మాత్రమే రాగలిగే ఏర్పాటు చేస్తాను. నువ్వు ఎప్పుడైనా కూడా నీకు ఇలా జరిగిందా? నువ్వు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు నీకు బాగా కావలసిన వాళ్ళే ముఖం చాటేసిన అనుభవం నీకు ఉంది కదా. అయితే ఆ బాధ ఇక్కడ ఒక్కసారి పంచుకో. నిజం బాబా అంటూ నీ మనసు తేలిక పడుతుంది. నీ మనసులో ఉన్న కష్టమంతా తొలగుతుంది. కానీ నీ మనసులో బరువు తీరాలి అంటే మనసులో ఉన్న బాధ ఎవరో ఒకరితో పంచుకుంటేనే కదా తీరుతుంది.
అది ఈ సాయి తండ్రితో పంచుకోమ్మా. నీ ఒడిదుడుకుల మధ్యే నీకు ఈ నలుగురు అద్భుతమైన ఒక రక్షకులను తోడుగా నిలబెట్టబోతున్నాను. ఎలాంటి హడావిడి చేయరు, ఎలాంటి ప్రగల్భాలు పలకరు, కానీ వారి మౌనమే నీకు కొండంత అండగా ఉంటుంది. నీ చివరి శ్వాసల వరకు తోడుంటే ఈ నలుగురు వ్యక్తులు నీ బలహీనతలను నీ బలాలుగా మార్చేస్తారు. నీ కలలకు రెక్కలిచ్చి నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. నువ్వు గుర్తుపట్టడం అంత సులభం కాదమ్మా. వారిని నీ అంతరాత్మ చెప్పే మాటలను వింటే నువ్వు వారిని సులభంగా గుర్తిస్తావు. ముఖ్యంగా రానున్న రోజుల్లో నీకు శుభ సంకేతాలే వస్తాయి. వచ్చే నెల నుంచి నీకు అన్ని శుభ సంకేతాలుగా, శుభ ముహూర్తాలుగా, శుభకార్యాలు జరిగే విధంగా, అలాగే నీ మనసు ఎంత శుభకరంగా ఉంటుంది. నీ చుట్టూ అంత పాజిటివ్ వైబ్ అనేది ఫామ్ అవుతుంది తల్లి. అంటే అనుకూలత శక్తి నిన్ను ఆవహించి ఉంటుంది. అది ఈ సాయి శక్తి వల్ల నీకు అంతా కూడా మంచిగా ఉంటుంది. అనుకూలత అనేది నీకు చాలా దగ్గరగా ఉంటుంది అని గుర్తుంచుకో. ముఖ్యంగా ఈ వచ్చే నెలలో నీకు చాలా సంకేతాలే స్పష్టంగా కనిపిస్తాయి. వీరందరికీ ముందుగా ఈ జీవితంలో ఒక దేవతలా అడుగు పెట్టబోతున్న ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి, ఒక పుణ్య స్త్రీ గురించి ఇప్పుడు నేను చెబుతాను విను. ఆ మహిళ రాకతో నీకు చాలా దరిద్రం పటాపంచలైపోతుంది. ఐశ్వర్యం ఎలా స్పందిస్తుందో చెబుతాను తెలుసా? ఎందుకంటే ఈ నెలలో నీ జీవితంలోకి ఒక అద్భుతమైన కానుకలా అడుగుపెట్టబోతున్న ఆ పుణ్యస్త్రీ గురించి ఇప్పుడు జాగ్రత్తగా వినమ్మా. ఆమె ఎవరో సామాన్యమైన మహిళ కాదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంలా నీ ఇంట తలుపు తట్టి రాబోతుంది. ఆమె రాకకు ముందే అలాంటి శుభ దినాలు అనేది వస్తాయి. శుభ సంకేతాలు అనేవి కూడా నీకు ఖచ్చితంగా వస్తాయి. అలాగే కొన్ని రోజుల్లో నీ మనసులో ఏదో తెలియని ఒక దివ్యమైన అనుభూతి కూడా కలుగుతుంది. గాలిలో ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లు నువ్వు భావిస్తావు. నీ మనసును ప్రశాంతంగా మార్చినట్లు నీకు అనిపించే ఉంటుంది కదా. నీకు నీ ఇరుగు పొరుగున ఉండే మహిళ కావచ్చు, నీ చిరునవ్వుతో, ఆమె చిరునవ్వుతో ఎప్పుడూ ఒక రకమైన ఆకర్షణ ఉండవచ్చు. కానీ నీ యొక్క బిజీ జీవితంలో నువ్వు ఆమెను గమనించి ఉండకపోవచ్చు. ఏళ్ల తరబడి మాట్లాడకుండా దూరంగా ఉన్న బంధువు కావచ్చు, ఆమె అకస్మాత్తుగా ఒక ఫోన్ ద్వారా నీకు దగ్గరవ్వచ్చు. నీ మనసులోని లోతైన బాధను పంచుకొని ఉండొచ్చు. ఒకవేళ ఇవేమీ కాకపోతే నువ్వు చేసే ప్రయాణాలలో, ఆఫీసు పనుల్లో ఒక కొత్త వ్యక్తిగా ఆమె నీకు పరిచయం కావచ్చు. ఆ సమయంలోనే నీ పరిస్థితులన్నీ కూడా ఆమె తెలుసుకొని నీ విధిరాతను, నీ ధనయోగం పట్టిన ఒక అద్భుత మార్గాన్ని చూపించవచ్చు. ఆమెను గుర్తించటం ఎలాగో తెలుసా తల్లి? ఆమె మాటల్లో ఒక రకమైన నిజాయితీ ఉంటుంది. అది నేరుగా నీ గుండెను తాకుతుంది. నీ కష్టాలను ఆమె తన కష్టాలుగా భావించి, తన బాధను చూసి ఆమె కళ్ళల్లో కూడా ఆవేదన కనిపిస్తుంది. నీ బాధ ఆమె బాధగా భావించి నీ భుజం తట్టి మరీ నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ క్షణం నుండి నీకు అదృష్ట చక్రం తిరిగినట్టే. ఆగిపోయిన యంత్రానికి నూనె వేసే ఎంత వేగంగా తిరుగుతుందో కదా, అలాగే నీ జీవితం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ స్త్రీ ఎలా ఉంటుంది అంటే చక్కని రూపం, చక్కని చిరునవ్వు, చక్కని వెలుగు కలిగిన వ్యక్తిగా ఉంటుంది. ఆమె ముఖం వచ్చి చాలా ప్రకాశవంతంగా, మంగళకరంగా ఉంటుంది. ఇక ఆమె నీ జీవితంలోకి ఒక విడదీయలేని భాగం అయిపోతుందమ్మా. మీ ఇద్దరి మధ్య సంబంధం ఎంత సహజంగా ఉంటుంది అంటే ఈ సాయి నీకోసమే ఆమెను పంపించినట్లుగా నీకు అనిపిస్తుంది తల్లి. నువ్వు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆమె నీకు కొండంత అండగా, ధైర్యాన్ని ఇస్తుంది. నీ కన్నీళ్లను తుడిచి నీ ముఖంలోపై మళ్ళీ చిరునవ్వు అనేది తెప్పిస్తుంది. కేవలం మాటలతోనే కాదు, ఆర్థికంగా కూడా నీ యొక్క జీవితం మార్చే అద్భుతమైన సలహాలను కూడా ఇస్తుంది. ఎక్కడ పెట్టుబడి పెడితే నీకు ధనం కురుస్తుందో, ఎక్కడ నీకు మంచి అవకాశాలు వస్తాయో వివరిస్తుంది. ఆమె నీకు మంచి నిర్ణయాలు తీసుకునే ఒక శ్రేయోభిలాషిలా, ఒక గైడ్లా ఉంటుంది. నీ కష్టాలు ముగిసే నీకు స్నేహితురాలుగా ఉంటుంది. అని తీరని అప్పుల బాధతో బాధపడుతున్నా సరే, ఆ అప్పుల బాధ తీరే ఒక మార్గదర్శనం అనేది చూపిస్తుంది. నీ జీవితంలో ఐశ్వర్యం అనే మహాసముద్రాన్ని తీసుకొస్తుంది. నీ జీవితంలో కూడా ఇలా కలిసి వస్తుందా అన్న అద్భుతం, నీకు ఆశ్చర్యం అనేది కలుగుతుంది తల్లి.
ఒకసారి ఆలోచించు. ఇటీవల నీకు పరిచయమైన ఏదైనా ఒక స్త్రీ అయి ఉండొచ్చు. లేదా గతంలో నీవు చాలా రోజులుగా దూరమైన ఒక స్త్రీ అయి ఉండొచ్చు. నీ పక్కనే ఉన్న, ఇంటి పక్కన ఉన్న వారు అయి ఉండొచ్చు. నీ కుటుంబంలో ఉన్నవారు కూడా అయి ఉండొచ్చు. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ స్త్రీ అయితే నీ జీవితంలోకి వచ్చి నీ యొక్క అదృష్టాన్ని మరింత మెరుగుపరుస్తుంది. నీకు నలుగురు వ్యక్తుల్లో ఈ స్త్రీ ప్రత్యేకం. కాబట్టి పొరపాటును కూడా అలాంటి స్త్రీ ఎదురైతే మాత్రం ఖచ్చితంగా దూరం చేసుకోకు. తన నిర్ణయాలను కొంచెం పాటించి ఆలోచిస్తే నీ జీవితానికి మంచి మార్గంగా ఏర్పడుతుంది. నువ్వు అనేక లాభాలనేవి కూడా పొందుతావు తల్లి. మంచి జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీ బాబా చెప్పిన అన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు చాలా రోజులుగా కూడా నీకు కోరిక అనేది తీరాలని ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఆ తీరని కోరిక అనేది ఖచ్చితంగా వచ్చే నెలలో తీరుతుంది తల్లి. ఎదురు చూడు, నిశ్చింతగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ బాబా చెప్పింది ఒక్కొక్కటిగా నీ జీవితంలో జరగటం ప్రారంభిస్తుంది. ఇక నీ బాబా అనుగ్రహం నీకుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.